హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. గౌతమ్ కృష్ణ ఏవి లిటరల్గా చెప్పాలంటే అరాచకం అనే వర్డ్ స్మాల్, ఇంకా పెద్ద పదాన్ని మనం సృష్టించాలి. నాకు ఈ హైలో ఈ ఫ్లోలో ఆ పదాలు సావట్లేదు. మనమేమో స్క్రిప్ట్ రాసుకొని చెప్పము, మనం ఎమోషన్తో చెప్తాం. కాబట్టి నాకు ఇక్కడ ఏది అనిపిస్తే అది క్లియర్గా చెప్తా. మామూలు హై లేదు ఏవి. లైవ్లో దానికి మెయిన్ ఎపిసోడ్కి ఇంత డిఫరెన్స్ ఉంటుందా అనే దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ గౌతమ్ కృష్ణస్ ఏవి. ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీకి ఎటువంటి మాస్ ఎలివేషన్స్ కావాలో, ఎటువంటి యాక్షన్ బ్లాక్స్ కావాలో, ఎటువంటి ఎమోషనల్ సీన్స్ కావాలో, ఎటువంటి ఆర్క్ ఉండాలో క్యారెక్టర్స్కి, అన్నీ గౌతమ్ కృష్ణ ఏవీలో ఉన్నాయి. అసలు మామూలుగా లేదు. నాకు లిటరల్గా 2-3 దగ్గర గూస్ బంప్స్ వచ్చాయి. అంటే న్యూట్రల్గా చూసే నాకే అలా వస్తే గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్కి ఇది ఫీస్ట్. అండ్ టైటిల్లో ఎందుకురా అశ్వత్థామ క్రాస్ కృష్ణ పెట్టావు, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నట్టే దానికి కూడా జస్టిఫికేషన్ ఇస్తా. ప్రతి దానికి ఒక రీజనింగ్ ఉంటుంది. నేను పృథ్వీరాజ్ని కర్ణ పెట్టానంటే రీజనింగ్ చెప్పా, ఇది కూడా రీజనింగ్ చెప్తా. ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెట్టా. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఆర్డర్లో వెళ్ళను, ఎమోషనల్తో వెళ్తా. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ఇంకా గట్టిగా 2-3 వీడియోలు వస్తాయి బిగ్ బాస్ రిలేటివ్వి. తర్వాత వేరే పంచాయతీ మనం మాట్లాడుకుందాం డీటెయిల్గా. అలాగే అవినాష్ది కూడా చాలా బాగుంది. సింపుల్గా, నీట్గా, క్యూట్గా ఉంది. సో అవినాష్ రివ్యూ కూడా వినడానికి ప్రయత్నించండి. అందరినీ రెస్పెక్ట్ చేయండి. నేను ఎక్కువ సమయం తీసుకున్నాను, మీకు కూడా తెలుసు కాబట్టి. ఇంక మొదలు పెడదాం. గౌతమ్ కృష్ణ ఏవి ఎందుకురా అంత హై ఇచ్చింది, ఎందుకు అంత ఎలివేషన్ ఇచ్చింది, ఎందుకు అన్ని గూస్ బంప్, ఇది ఒకటి మనకి టైంకి నోరు ఒకటి తిరగదు. గూస్ బంప్స్ వచ్చాయి అంటే క్యారెక్టర్లో అంత డెప్త్ ఉంది. ఎందుకురా నువ్వు అశ్వత్థామ ఓవరు, నువ్వు మళ్ళీ కృష్ణుడితో పోల్చేవు అంటే నేను ఎలా చూస్తానంటే ఏదైనా మహాభారతం కోణంలో చూస్తానమాట. అంటే నిజంగా అలా అర్జునుడు, కర్ణుడు, కృష్ణుడు అని కాదు. మనలో కూడా ఉంటాడు ఒక అర్జునుడు, మనలో కర్ణుడు ఉంటాడు, మనలో శకుని ఉంటాడు, అందరూ ఉంటారు. సిచ్యువేషన్ తగ్గట్టు వస్తాయి. సో ఈ సీజను ఎత్తిపోయే సీజను, అంటే ఎత్తిపోయింది అనుకోండి, అసలు ఇంకా దారుణంగా ఎత్తిపోవాల్సిన సీజను గౌతమ్ కృష్ణ రావడం వల్ల ఈ సీజన్ ఇప్పటివరకైనా నడిచింది. గౌతమ్ కృష్ణ రాకపోయి ఉంటే వారు వన్ సైడ్ అయిపోతుంది ఎప్పుడో నిఖిల్ వల్ల. బట్ గౌతమ్ కృష్ణ రావడం వల్ల ఆ టఫ్ ఫైట్ లిటరల్గా చెప్పాలంటే నిఖిల్ ఫ్యాన్స్ని భయపెట్టాడు. ఇది నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోవాల్సిందే. ఎంతలా భయపెట్టాడు అంటే ఇప్పుడు కూడా భయపడుతున్నారు. నేను వాళ్ళు తక్కువగా చేయట్లేదు, మనకి ఎలివేషన్ ఏమి ఇవ్వట్లేదు, కానీ భయపెట్టాడు. ఎలా భయపెట్టాడు అనేది మనకి ఇంపార్టెంట్. ఎలా భయపెట్టాడు అంటే 7వ వారం ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, నెక్ టు నెక్ ఓటింగ్ పడుతుంది. అఫ్కోర్స్ లీడింగ్లో నిఖిల్ ఉన్నాడు, బట్ భయాన్ని పరిచయం చేసింది ఎవరు? గౌతమ్ కృష్ణ. సో మొత్తం స్క్రీన్ ప్లే మార్చింది, మహాభారతం స్క్రీన్ ప్లే మార్చింది కృష్ణుడైతే, ఇక్కడ బిగ్ బాస్ అనే ఈ భారతాన్ని స్క్రీన్ ప్లే మార్చింది గౌతమ్ కృష్ణ. అతని పేరులోనే కృష్ణుడు ఉంది. అంతే నాకు యాప్ట్గా అనిపించింది. ఎందుకంటే సీజన్ని ఎటుపక్క నడపాలి అనేది కరెక్ట్గా నడిపాడు. అది మీరు స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ ప్రతి పర్సన్కి ఉండాలి. విన్నర్ అవ్వాలి అంటే బిగ్ బాస్లో కంపల్సరీగా ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఒప్పుకొని సావరు. ఇప్పుడు వైల్డ్ కార్డు కింద వచ్చి ఆల్రెడీ ఒక ఎక్స్ కంటెస్టెంట్, ఆల్రెడీ మనోడు ఆట 13 వారాలు చూసాము. అలాంటి కంటెస్టెంట్ 5 వారాలు పోయిన తర్వాత వచ్చినప్పుడు ఏ స్ట్రాటజీ లేకుండా ఎలా ఆడతాడు? ఏదో ఒక స్ట్రాటజీ పెట్టుకోవాలి కదా. సో కంపల్సరీగా మనం ఎప్రిషియేట్ చేయాలి. గౌతమ్ కృష్ణది ఆ ఆర్క్ ఉంది. ఆ ఆర్క్ క్లియర్గా ఏవీలో క్లియర్గా కనబడింది. ఆర్క్ అంటే ఇలా ఉండాలి. అంటే ఒక గ్రాఫ్ ఉంది, ఒక రైజ్ ఉంది. ఎలా వచ్చాడు, ఎలాగా లోగా ఉన్నాడు, ఎలా హ్యూమిలేట్ చేశారు, ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సను ఎలాగా మళ్ళీ గట్టిగా ఒక బాల్ని కొడితే పైకి ఎలాగా లెగిస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఎలిమినేట్ పోతాడు కదా, ఎలిమినేట్ అయిపోయినోడు కూడా ఇంతవరకు గట్టిగా ఆడితే ఏమీ గివప్ ఇవ్వకుండా అది మైండ్లో నుంచి ఎరైజ్ చేసి మన హార్ట్ని నమ్ముకొని 100% ఎఫర్ట్ జెన్యూన్గా ఆడితే విన్నర్ అవ్వచ్చు అనే దానికి ఒక హోప్ ఇచ్చింది గౌతమ్ కృష్ణ. నెక్స్ట్ సీజన్స్ నుంచి ఇది చాలా 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 బలాన్ని ఇస్తుంది అన్నమాట. ఎవరైనా బాటమ్ 2లో ఉన్న ఎలిమినేట్ అయ్యి సేవ్ అయితే ఇలాగా. సో ఎందుకంటే ఒక ఎలిమినేట్ అయిపోయిన పర్సన్ ఎలా రైజ్ అయ్యాడు, ఒక ఫీనిక్స్ పక్షిలాగా. ఫీనిక్స్ పక్షి తనే చంపుకొని ఆ బూడిదలో నుంచి మళ్ళీ లెగిస్తుంది అంటారు చూసారా, అలా బూడిదలో నుంచి లెగిసాడు గౌతమ్ కృష్ణ 7th వీక్ తర్వాత. ఎందుకురా అంటే 190 కారణాలు. మెయిన్గా గౌతమ్ కృష్ణని అప్రిషియేట్ చేయాల్సింది, నిజంగానే సోలో గేమ్ ఆడాడు. వాళ్ళ మదర్ చెప్పినట్టు మనోడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చేయలేదు. అండ్ ముఖ్యంగా ఆ 8th, 9th, 10th వీక్లో లిటరల్గానే గ్రూప్ గేమ్ ఆడారు, ఒప్పుకోవాల్సిందే. ఆ గ్రూప్ గేమ్ ఆడినప్పుడు ఆ ఎదుర్కొనే విధానం, ఆ
స్టాండ్ తీసుకునే విధానం, నామినేషన్స్లో పెట్టిన పాయింట్లు చాలా చాలా పిచ్చింగ్ అయింది గౌతమ్ కృష్ణకి. 8th, 9th, 10th వీక్ ఆర్ గోల్డెన్ వీక్స్ ఫర్ గౌతమ్ కృష్ణ. తట్టుకున్నాడు, పడ్డాడు, లెగిసాడు, అరాచకం సృష్టించాడు. ఇప్పుడు గట్టిగా పోటీ అవుతుంది నిఖిల్కి, గౌతమ్ కృష్ణకి. సో గౌతమ్ కృష్ణకి ఎన్ని ఎలివేషన్లు అయితే అని ఇవ్వచ్చు. అలాంటిది బిగ్ బాస్ మయ్య పర్ఫెక్ట్ ప్యాడింగ్, మామూలు లేదు ఎలివేషన్స్. ఆ సాంగ్స్ కానీ, బిగ్ బాస్ చెప్పిన ప్రతి మాటలు కానీ, ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ, ఆ విజువల్స్ కానీ, అరాచకం చాలా బాగా అనిపించింది. గౌతమ్ కృష్ణ ఈజ్ డిజర్వ్ టు బికమ్ ఏ విన్నర్ ఆల్సో అలాంగ్ విత్ నిఖిల్. ఎందుకంటే నిఖిల్ది రేపు మాట్లాడుకుందాం. గౌతమ్ కృష్ణ అసలు 10 వారాల్లో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అంటే అసలు చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. అది ఒక ఎలిమినేట్ అయిపోయిన పర్సన్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అది కూడా మనోడు ఏమైనా ప్రీవియస్ సీజన్లో రన్నరప్ప లేకపోతే సెకండ్ రన్నరప్ప 13వ వారం ఎలిమినేట్ అయిపోయిన పర్సన్. తర్వాత అన్ని ట్రోలింగ్లు జరిగాయి. అశ్వగంధ ఇది అది అన్నారు. అశ్వగంధ నుంచి అశ్వత్థామ అయ్యాడు, అశ్వత్థామ నుంచి చెప్పాను కదా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాడు. సో గౌతమ్ ఫ్యాన్స్కనే కాదు, గౌతమ్కి ఈ ఏవి అనేది లైఫ్ లాంగ్ ఒక స్వీట్ మెమరీ అండ్ చాలా హెల్ప్ అవుతుంది. తను ఎప్పుడు లోలో ఉన్నా, ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఉండకూడదనే కోరుకుందాం, ఒకవేళ లోలో ఉన్నా కూడా ఈ ఏవి ఒకటి చూస్తే చాలా హై ఇస్తుంది. అంత బాగుంది. అందులో వాళ్ళ మదర్ చెప్పిన మాటలు కానీ, వాళ్ళ బ్రదర్ చెప్పిన మాటలు కానీ, మనోడ ఆట కానీ, ఆ నామినేషన్ పాయింట్లు కానీ హైలైట్ ఏంటంటే యష్మి గారు ఎలిమినేట్ అయిపోయినా ఆ ఆత్మ ఇక్కడే తిరుగుతుంది బిగ్ బాస్ ఆ సెట్లలోనే, ఏవీల్లోనే. ఈరోజు ఏవీలో ఒక ఇంపార్టెంట్ బ్లాక్, రేపు నిఖిల్ ఏవీలో ఇంపార్టెంట్ బ్లాక్. ఆమె లేదు కానీ ఆమె ఉన్నారు. అది ఆవిడ అనవసరంగా ఆత్మ ప్రేతాత్మ అన్నట్టు నిజంగానే తిరుగుతున్నారు. జస్ట్ అని కామెడీ నోటి చెప్తున్నా, అఫెండ్ ఒకటి యష్మి గారి ఫ్యాన్స్ జస్ట్. ఎందుకంటే ఆమెది ఏదైతే బ్లాక్ ఉందో ఏవీలో అది కూడా మంచిగా అనిపించింది. ఆ కాన్ఫరంటేషన్ సీన్స్ విత్ పృథ్వీ కానీ, నిఖిల్ కానీ చాలా బాగా అనిపించాయి. టూ గుడ్ అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. అండ్ గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్కి ఏమనిపించింది, గౌతమ్ కృష్ణకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ ఏవీలో మీకు ఇంకేమైనా మిస్ అయ్యి అనిపించాయా, డిసప్పాయింట్మెంట్లు అనిపించాయా? లేదు బ్రో చాలా హై అనిపించిందా, ఏమంటారు అది, టైప్ కరో అండ్ సెండ్ కరో, చదువుదాం, హార్ట్ సింబల్ ఇద్దాం. అది గౌతమ్ కృష్ణది. నెక్స్ట్ వచ్చేసరికి అవినాష్ది స్కిప్ చేయకండి. అవినాష్ది కూడా చూడండి, అందరి కంటెస్టెంట్లని ఈక్వల్గా చూడండి. అంతే. గౌతమ్ కృష్ణది అయిపోయింది, నిఖిల్ది అయిపోయింది అని అందరిని వదిలేస్తే వీళ్ళు కూడా కష్టపడి ఆడే ఇక్కడి వరకు వచ్చారు కదా. అయిపోయింది. అవినాష్ది మనం అప్రిషియేట్ చేయాల్సింది సేమ్ కాన్సెప్ట్, వైల్డ్ కార్డ్ ఎక్స్ కంటెస్టెంట్. ఓకే, అక్కడ గౌతమ్ కృష్ణ ఎలాగైతే ఎలిమినేట్ అయ్యి దాని తర్వాత రైజ్ అయ్యాడో, ఈ మనిషి కూడా ఎలిమినేట్ అయ్యి రైజ్ అయ్యాడు. గౌతమ్ కృష్ణ లాగే ఇతను కూడా గట్టిగా టాస్క్లు ఆడాడు. ఇతని టాస్క్లకి అవుట్పుట్ కూడా వచ్చింది. ఎలా అంటే అవుట్కమ్ 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. ఎవరైనా అయ్యారా? 2 సార్లు మెగా చీఫ్, ఫ్లూక్లు అవ్వలేదు, ఆటలు ఆడి అయ్యాడు. అలాగే టికెట్ టు ఫినాలే పాస్ గెలిచాడు అంతమంది హేమీలతో. హేమీ అంటే ఆ హేమ కాదు. సో 3 పెద్ద ఈవెంట్లలో గెలిచాడు. 2 మెగా చీఫ్, 1 టికెట్ టు ఫినాలే అండ్ సాక్రిఫైస్ చేశాడు, తన హెయిర్ని సాక్రిఫైస్ చేశాడు. దాన్ని మెచ్చుకోవాలి. దాని తర్వాత రోహిణి గారికి ఓటీపీలు ఇచ్చారు, అంత ఇంపార్టెంట్ అయిన ఓటీపీలు. ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేశాడు. ఒకవేళ అవినాష్ అనే వ్యక్తి 10 వారాలు లేకపోతే ఇంకెంత డొల్లగా ఉందని సీజన్. అట్లీస్ట్ ఆర్గానిక్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ అయ్యిందంటే కేవలం అవినాష్ వల్లే కదా. అది చాలా క్యూట్గా నీట్గా బ్లెండ్ చేసి చూపించారు ఏవీలో. నాకు బాగా నచ్చింది. చాలా సింపుల్గా ఉన్న క్యూట్గా ఒక స్మైల్తో చూడాలనిపించింది. అండ్ ఆయన అచీవ్మెంట్స్ అన్నీ కనబడ్డాయి. గౌతమ్ కృష్ణకి ఆ బ్లాక్ ఏదైతే యష్ మీద ఉందో, ఈయనకి ఎక్కువ బ్లాక్ పృథ్వీరాజ్ ఉంది. ఎందుకంటే పృథ్వీ ఈయన ఎక్కువ కాన్ఫరంటేషన్ అయ్యి ఈయన ఎక్కువ నామినేట్ చేశారు, ఆయన ఎక్కువ నామినేట్ చేశారు. కాబట్టి ఆ కాన్ఫరంటేషన్ సీన్స్ అలాంగ్ విత్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ బీజిఎం పర్ఫెక్ట్గా మ్యాచ్ చాలా బాగా చూపించారు. అండ్ ఇది అవినాష్ అనే వ్యక్తికి కూడా లైఫ్ లాంగ్ మెమరీ. ఆయనకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది, ఆయన ఫ్యాన్స్కి హెల్ప్ అవుతుంది, ఆయన ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. ఆయన కూడా ఎప్పుడైనా ఫర్ సపోజ్ ఎప్పుడైనా లోలో ఉంటే ఏవీ చూసుకుంటే ఒక తెలియని స్మైల్, ఒక తెలియని సంతోషం వస్తుంది. వీళ్ళిద్దరు ఏవీలు చాలా బాగున్నాయి, ఇద్దరివి నచ్చాయి. ఇద్దరిలో ఎవరి బాగా ఎక్కువ నచ్చాయి అంటే గౌతమ్ కృష్ణ ఏవి అయితే అరాచకం. ఎందుకంటే న్యూట్రల్ వాళ్ళకి ఎంత నచ్చుతుంది అంటే ఫ్యాన్స్ గుడ్లు చింపించుకుంటారు. అండ్ గౌతమ్ కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ చూసినా, రేపొద్దున బయటికి వెళ్ళి గౌతమ్ కృష్ణ చూసినా చాలా బాగా అనిపిస్తుంది. విన్ అవ్వకపోయినా కూడా చాలా రై జర్నీ కొట్టాం కదా. సీజన్ 7లో మనం మిస్ అయింది, సీజన్ 8లో ఆ గుర్తింపు వచ్చింది, ఆ రెస్పెక్ట్ వచ్చింది, మనకంటూ ఇప్పుడు ఒక క్రెడిబిలిటీ పెరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఏం చేసినా ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. సో విన్నర్ అవ్వవసరం లేదు, ఇంపాక్ట్ ఇచ్చినా కూడా చాలు. ఒక్కొక్కసారి విన్నర్ అయినా కూడా మర్చిపోతారు, బట్ విన్నర్ అవ్వలేని వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అటువంటిది. అలాంటి లిస్ట్లో గౌతమ్ కృష్ణ ఈజ్ వన్ ఆఫ్ ద క్యాండిడేట్స్. అది మ్యాటర్. ఓవరాల్గా అయితే నాకు 2 బాగా అనిపించాయి. మీకేమనిపించింది చెప్పండి.
ఇది ఎలా ప్లాన్ చేశారు, ఓజీ వర్సెస్ రాయల్స్లో ప్లాన్ చేశాడేమో బిగ్ బాస్ మై. ఈరోజు 2 రాయల్స్ వాళ్ళు ఇద్దరే పెట్టేశారు, ఓజీ వాళ్ళు ముగ్గురు రేపు పెడితే ఎలా సెట్ చేస్తారో అర్థం కావట్లే. చూడాలి మరి ఆయన 1.5 ఎపిసోడ్ చేస్తాడో లేకపోతే ఇంకా సాటర్డే రిలీజ్ చేస్తాడో, సాటర్డే ఎపిసోడ్ పెట్టి చూడాలి. నిఖిల్ అయితే అయిపోయింది, నిఖిల్ది సరే రేపు మాట్లాడదాం, అంత ఎక్కలే, బట్ మెయిన్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. మీకేమనిపించిందో చెప్పండి. అలాగే ఈ సీజన్లో ఎవరు విన్నర్ అవుతాడు, ఎవరు రన్నర్ అవుతారు, 1 2 3 4 5 మీకు ఒకవేళ ఓపిక ఉంటే ఆర్డర్ పెట్టండి, చూసి హార్ట్ సింబల్ ఇస్తా. మళ్ళీ రేపు ఫినాలే క్లోజింగ్ ఓటింగ్ ట్రెండ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, ధన్యవాదాలు.